గైస్ నేను నైట్ టైమ్స్ మురుకులు వేసి చూపిస్తున్నాను చూడండి. నైట్ టైమ్స్ ఎండల్లో పైకి ఎక్కని వాళ్ళైతే ఈ పద్ధతి చాలా బాగుందండి. ఈ మెథడ్ ట్రై చేసి చూడండి. నేనైతే ఒక గ్లాసు తీసుకున్నానండి. పొద్దున్న నానబెట్టుకున్నాను, రాత్రి మిక్సీ చేసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అండి. మిక్సీ చేసుకున్న బ్యాటర్ చూడండి. ఈ బ్యాటర్లో ఈ గ్లాస్తో మిక్సీ చేసుకునేటప్పుడే ఒక గ్లాస్ వేసి మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 3 వేయాలి. అంటే ఒక గ్లాస్కి ఈ మురుకులకి 4 గ్లాసుల వాటర్ అండి. ఒక గ్లాస్ ఆల్రెడీ మిక్సీ చేసేటప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు 3 గ్లాసులు వేస్తానండి నేను దీంట్లో. కిందనే వేసి కలుపుకుంటున్నాను నేను. అంటే వేడి చేసి కూడా వేసుకోవచ్చు, కానీ కొత్త వాళ్ళకైతే వేడి చేసుకుంటే అది వెంటనే ఉండల్లా అయిపోతుంది. అందుకని కిందనే నీళ్ళు కలిపేసి నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. లేదు మీకు వస్తుంది ఆ మెథడ్ వేడి చేసుకొని అంటే వేడి కూడా చేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ టైం అండి నేను వేసుకోవడం ఇది. నేను కూడా మా పిన్ని దగ్గరనే నేర్చుకున్నాను. చాలా బాగా వచ్చినాయి. ఆమె కూడా ఇట్లానే వేసి చూపించింది. ఇట్లా వేసుకో చాలా బాగా వస్తాయని. చాలా బాగా వచ్చినాయండి. ఇది కొంచెం మిస్టేక్ కూడా కాలేదు. మీరు కూడా బిగినర్స్ ఎవరన్నా ఉన్నా ఈ మెథడ్ ట్రై చేయండి. ఇట్లా స్టవ్ మీద పెట్టేసి ఇట్లా కలుపుతూనే ఉండాలి. కొంచెం చెయ్యి తీసిన పక్కకు జరిగిన ఉండలు కట్టేస్తుందండి. ఉండలు కట్టకుండా కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకొని ఓపిక పట్టుకొని కలుపుతూనే ఉండాలి. నేను వేసుకునేటప్పుడే 1.5 ఉప్పు వేసుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయినాను నేను. 1.5 సరిపోతుందండి ఒక గ్లాసుకి ఉప్పు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక గ్లాసుకి 1.5 టీ స్పూన్ ఉప్పు. అంటే మీ టేస్ట్ ఇంకా చెక్ చేసుకొని వేసుకోండి. ఇట్లా లైట్గా కలుపుతూనే ఉండాలి చూడండి. 1.5 వేసాను, ఇంకా నాకు కొంచెం తక్కువ కనిపించినాయి. కలుపుతూనే ఉండాలి. కొంచెం కూడా చెయ్యి ఆపకుండా చేస్తూనే ఉండాలి. ఇట్లా చేస్తూ ఉంటే ఒకేసారి గట్టిగా అయిపోతే చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర వేసుకోవాలండి. ఫస్టే జీలకర్ర వేస్తే పిండి అంతా రెడ్ కలర్లో అయిపోతుంది. దించే ముందు జీలకర్ర వేసి కొంచెం లైట్గా మళ్ళీ కలిపేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. జీలకర్ర కొంచెం బాగా కలిపేటట్టు కొంచెం బాగా కలుపుకోండి. ఇది ఎంత గట్టిగా అయితేనే వస్తుందండి. మళ్ళీ పగిలిపోకుండా ఉంటాయి. జాగ్రత్తగా జీలకర్ర కలిపేసి చేసుకోండి. మన దగ్గర ఏదైనా గన్ షాట్ ఉంటుంది కదా, అది మురుకులు వేసేది. నేనైతే దాంతో వేస్తున్నాను. నేను ఫస్ట్ టిపై మీద ఒక కవర్ వేసేసాను చూడండి. మామూలుగా అయితే క్లాత్ కూడా నీళ్ళలో తడిపి క్లాత్ కూడా పెట్టవచ్చు. క్లాత్లో పెడితే మళ్ళీ పొద్దున్న మళ్ళీ పని డబుల్ అవుతుంది. ఇదైతే మనం పొద్దున్న వేసేవరకు బాగా ఊడొచ్చిన తర్వాత అది మనం ఏదన్నా చాటర్ తీసుకొని దాంట్లో వేసేసి మళ్ళీ ఎండలో పెట్టుకోవచ్చు. రేపు 2 డేస్లో ఎండిపోతాయి బాగా. ఈ కవర్ కూడా బాగా కలిపి నా దగ్గర అయితే టిపై ఉంది, ఇంకొక టిపై ఉంది. 2 టిపైకి అయితే రెడీ పెట్టుకున్నాను. ఎంత అవుతుందో అంత వేసేద్దాంలే అని. 2 చేతిలో వేసుకోండి, ఒక చేతి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది బాగా వచ్చినాయి చూడండి. బాగా వస్తున్నాయి కూడా, ఇరిగిపోకుండా బాగా వస్తున్నాయి. నేను చూడండి ఒక టిపై అంతా నిండిపోతుంది అది మెల్లమెల్లగా. ఎట్లైనా కరెక్ట్ ఫ్లవర్ రావాలనే లేదు. ఫస్ట్ ఒక 2-3 వేస్తే ఆ తర్వాత అన్నీ అవే ఆటోమేటిక్గా సెట్ అయిపోయి అన్నీ కరెక్ట్ సైజులో వచ్చేస్తాయి. చూడండి ఈ టిపైకి అంతా అయినాయి చూడండి ఎంత బాగా చక్కగా అయింది. ఒక టిపై మొత్తం నిండిపోయింది, ఇంకొక టిపై ఒక సగం వరకు అయింది. చూడండి గైస్, మీరు కూడా ట్రై చేయండి. ఇంత చక్కగా ఫ్యాన్ వేసుకొని పని అంతా అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.